హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి సంక్రాంతి అండ్ భోగి వ్లాగ్ అనమాట. మీరు అందరూ చూస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చేటప్పటికి సంక్రాంతి భోగి అంటేనే మనకి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం. ఫస్ట్ దేవుళ్ళని కడిగేసుకున్నాను నేను. దాని తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకుని తడిగుడ్డు పెట్టుకుని నీట్గా చేసేసుకుని నెక్స్ట్ వచ్చేటప్పటికి పండగ ముందర రోజు నేను ఇట్లా వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తున్నాను అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసుకుని తర్వాత ముగ్గులు వేద్దామని చెప్పి ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము. ఇక్కడ వచ్చేటప్పటికి మా పెద్ద బాబు నాకు హెల్ప్ చేశాడు. అందరూ అనుకుంటాడు ఏంటి అబ్బాయి ముగ్గు వేస్తున్నాను. అబ్బాయి ముగ్గు వేయడం కాదండి, పిల్లలకి నేను పని నేర్పడం అనేది నేను చెప్తున్నాను ఇక్కడ. సో మా పెద్ద బాబు చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. సో వాడు నాకు నేను ముగ్గు వేస్తుంటే వాడు కలర్లు వేస్తున్నాడు. వాడికి ఎంత ఓపిక ఉంటే అంత నాకు హెల్ప్ చేశాడు. నేను ఫోర్స్ చేయలేదు, వాడంతటా వాడి ఇంట్రెస్ట్తో వచ్చాడనమాట. చెప్పాను అండ్ వాడు నాకు సపోర్ట్ చేశాడనమాట. ఇలా ముగ్గు అనేది నేను స్టార్ట్ చేసి మొత్తం నాకు 2 hours టైం పట్టింది. మొత్తం కంప్లీట్ అయిపోయి నైట్ అంతా మేము పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ భోగి కాబట్టి మా అపార్ట్మెంట్ కింద భోగి మంటలు వేశారు. అరౌండ్ 4 o'clockకి చక్కగా భోగి మంటలకు వెళ్ళి అక్కడ అంతా భోగి అంతా ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ వచ్చేటప్పటికి మా పిల్లలిద్దరికి భోగి పళ్ళు పోసాను. ఎక్కువ పేరెంట్ మేము పిల్లలు ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారండి. కానీ భోగి అనేది మనం వేస్తే వాళ్ళకి ఏమైనా దిష్టి గిష్టి ఏమైనా ఉంటే మంచి సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అంటారు. కాబట్టి నేను మా మమ్మీ అండ్ మా అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారని చెప్పి మేము పోసాము ఆ రోజు. ఇందాక చెప్పినట్టు ఈ సంక్రాంతి నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా కొత్త ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ అలాంగ్ విత్ దట్ మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఈ సంవత్సరం 1 year కూడా అవ్వలేదు మేము కొత్త ఇంట్లో వచ్చి. సో ఫస్ట్ పండగ కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొత్తం అంతా పూలన్నీ చక్కగా తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ లేచి సంక్రాంతి రోజు చూస్తున్నారు కదా, మొత్తం అంతా దేవుణ్ణి నేను మొన్నటి క్లీన్ చేసుకుని చక్కగా నీట్గా రెడీ చేసుకుని పూజ చేసేసుకుని మా అన్నయ్య వదిన ఇంకా మా డాడీ మమ్మీ అందరినీ మా చుట్టాలందరినీ భోజనానికి పిలిచామన్నమాట. సో మార్నింగ్ మొత్తం అంతా ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అంతా రెడీ అయిపోయి ఫస్ట్ దేవుడికి నైవేద్యం అన్నీ పెట్టేసుకుని పిండి వంటలు చేశాను. రకరకాల పిండి వంటలు చేసి రెడీ అవుదామని చెప్పి శారీ కూడా పక్కన పెట్టుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఫీవర్ వచ్చేసింది అనమాట. నేను ఇంకా చీర కట్టుకోలేకపోయాను. బట్ అలా మార్నింగ్ అంతా కొంచెం ఎంజాయ్ చేసి నైట్ వచ్చేటప్పటికి హైదరాబాద్ కైట్ ఫెస్టివల్కి వెళ్ళాము, నేను మా ఫ్యామిలీ అందరం కలిపి. బట్ చాలా రష్ ఉందండి కైట్ ఫెస్టివల్. మేము 14th వెళ్ళాము అండ్ హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ 80% ఇక్కడే ఉన్నట్టున్నారు. అండ్ అక్కడ క్లాసికల్ డ్యాన్స్, నృత్యాలు, స్వీట్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వెళ్ళాం. కానీ మేము జీపే పని చేస్తుంది అనుకుంటే మాకు జీపే పని చేయలేదు. సో ఓన్లీ క్యాష్ అలౌడ్ ఉండే అనమాట. స్వీట్స్ అవి ఎక్కువ ట్రై చేయలేదు. ఉన్న క్యాష్తోనే మేము అట్లా 1-2 స్వీట్స్ కొనుక్కున్నాము. ఎందుకంటే అసలు సిగ్నల్స్ రాలేదు, ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏమి సిగ్నల్ రాలే. అండ్ కైట్ ఫెస్టివల్లో కైట్స్ ఎక్కువ ఎగరేయలేదండి. మేము వెళ్ళేటప్పటికే 4:30 అట్లా అయింది. అండ్ నైట్ వరకు కొంచెం అట్లా టైం స్పెండ్ చేసాము. కానీ పిల్లలు డ్యాన్స్ అవుతూ చాలా బాగా చేశారండి. రకరకాల వెరైటీ కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒరిస్సా చాలామంది చాలా రకరకాల డ్యాన్సులు చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్లా అనేది మేము నైట్ అంతా అక్కడ స్టే చేసి కొంచెం ఎంజాయ్ చేసాము. అట్లా మా వ్లాగ్ అనేది సంక్రాంతి వ్లాగ్ ఇట్లా అయింది. సో మీరు ఎలా చేసుకున్నారో సంక్రాంతి అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel for more videos. Do not forget to click on the notification button. Thank you so much for watching. Bye bye.